హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ జయాంష్ హ్యాపీ హోమ్. బ్రేక్ఫాస్ట్లో కానీ లేదంటే పండగల టైంలో కానీ చాలా సింపుల్గా పులిహోరని చేసుకోవచ్చండి. ఇంక ఇక్కడ పులిహోరని చేయడానికైతే ముందుగా ఈ ఇంగ్రీడియంట్స్ని అయితే ఫ్రై చేసేసుకుందాము. కొంచెం మెంతులు అండ్ 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు. దీనిలోనే కొంచెం నువ్వులు వేసేసి ఇవైతే ఫ్రై అయిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా దాని తర్వాత బాండలు పెట్టి ఆయిల్ వేసేసుకుని అయితే ఇక్కడ జీడిపప్పును వేసేసుకొని వేయించుకోవాలండి. జీడిపప్పును తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత మీకు ఎన్ని కావాలో అన్ని వేరుశనగ పప్పులను అయితే వేసేసుకోండి. దాని తర్వాత కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, దానిలోనే కొంచెం పచ్చిమిర్చి, ఇంకా కరివేపాకు, చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసిన అల్లం ముక్కలను కూడా వేసేసుకొని దాని తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై అయితే చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలండి. నేనైతే పోపుని పక్కకు తీసేసుకొని అదే ఆయిల్ లోనైతే నేను కొంచెం ఆవాలు, తగినంత చింతపండు, ఇంగువ కూడా వేసేసుకొని అయితే నేను ఉడికించుకున్నానండి. చాలా మంది అన్నం ఉడికించడానికి ఒక గిన్నె, పోపుకి ఒక గిన్నె, నెక్స్ట్ చింతపండు ఉడికించడానికి ఒక గిన్నె అలా చేస్తారండి. అలా కాకుండా ఇలా చేసి చూడండి, పని తక్కువగా అవుతుంది, ఈజీగా కూడా అయిపోతుంది. ఇంకా ఈ చింతపండు గుజ్జు ఉడుకుతున్నప్పుడే దానిలోని తగినంత పసుపు, తగినంత ఉప్పు కూడా వేసేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు కూడా మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి. ఇంకా ఉడికించిన అన్నాన్ని తీసుకొని ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న ఈ పౌడర్ని అయితే ఇలా కలిపేసుకోవాలి. మంచిగా ఈ పౌడర్ని అయితే అన్నాన్ని మొత్తానికి పట్టించేసుకున్న తర్వాత దీనిలోని ఇంకా చింతపండు గుజ్జును కూడా వేసేసుకోవాలండి. తర్వాత ఇంకా వేయించిన పోపు మిశ్రమాన్ని కూడా వేసేసుకొని ఇంకా చేత్తో కలుపుకుంటే ఉంటుందండి అసలు పులిహోర. ఏదైనా గరిటతో కలిపేదానికంటే కూడా చేత్తో పులిహోరను కలిపితే ఆ టేస్టే వేరండి. అసలు నేను పులిహోర తినాలంటే నాకు వేరుశనగ పప్పు అయితే కంపల్సరీ ఉండాలండి. పండగల టైంలో హడావడి లేకుండా ఈ పులిహోరను అయితే ట్రై చేసేయండి. ఇంకా మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోకండి.